తొట్టుకు 9 గడియలు బంటుకు 10 గడియలు గడియలు ఇంటి కాకపోయారు పడతాం ఆడవిల్లూడు కానాడు కొడుకును వీటిని కదేయల్లా ఆ దొరసానంటే పుచ్చుకున్న తనడుస్తుంది నీకేదో మన గడ్డి అయినా కుక్క దొరసానంటే తెలిసిపోతాను అంతే తోడుగంటాను నీకేదో అయ్యే కుక్కలు బాగాడు కుక్కలు బర్వాతనే వీళ్ళే జనం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తావు మా ఊళ్ళో కుక్కలు అన్నిటి చెట్టు కుట్టించిన మొత్తం మనే నైట్ ఏందే నీకేమైందా నేను సంబరపడ్డా ఈ ముఖానికి ఈ నెల ముఖానికి ఈ నెల ముఖానికి ఈ గ్యారెంటీ కలరే నీకు నాకైనా మ్యాచ్ అయిందా నాకన్నా 6 నెలలు చిన్నవా మేనా గుండిగాడే పెళ్లి చేసుకోకపోతే ఏమనుకుంటుంటే నాది ప్రేమ ఉండే కానీ 6 నెలలు నేను ఛాయ్ తీసుకొచ్చినప్పుడు నా ఒకరు చూస్తాను నేను బయటకు పోతే నా ఒకరే చూస్తాను మా దోస్తు దగ్గర పోతే నా ఒకరే చూస్తాను పిల్లి మరి మంది మొక్క తూకుంటారు ఎట్లా కావాలి 6 నెలలు చిన్న మంచిదే అనుకోని పెళ్లి చేసుకున్నట్టు ఉండాలి చేసుకున్నప్పుడు మళ్ళీ ఎందుకే ఇక్కడి చుక్కొక్కరి అయ్యో కొట్టడు అంతే కన్నాను కొట్టుకుంటా ఎవరన్నా దీన్ని కొడితే వారు కట్టేస్తుంది నేను నా సీని కడుగుతున్నా ఒక్కనాడు కొట్టాడవ్వా ఆయవనం కొట్టాడు ఆయవనం 6 నెలల వారింటి పోనీ ఎప్పుడు కొడుతాడో నా వారింటి పోని చూస్తాను ఇప్పుడు బస్ కూడా ఫ్రీ బస్ కూడా ఫ్రీ ఇప్పుడు ఆధార్ కార్డు పట్టుడు సరే కానీ మద్దసన వాళ్ళకి వెళ్ళిపోయి తీసుకురా మా ఇద్దరం నాతో వస్తావా నేను ఇక్కడ ఉంటాను పోయిరా నాతో ముందుకో ఆకాశ పండుగ అక్కనన్నదో బావయ్య బంగారు అక్కనన్నదో బావయ్య బంగారు అప్పులున్న తప్పులుండే అప్పులుంటే సప్పులుంటే అక్కడ అమ్మగంతవా బావయ్య బంగారు అక్కడ అమ్మగంతవా బావయ్య బంగారు అక్క మీద మందులేదు నిన్ను ఎదుకుంటే నన్ను నువ్వు ఎదుకుంటే అట్ట కొంటదా బావయ్య బంగారు నన్ను నువ్వు ఎదుకుంటే అక్క ఊరుకుంటదా బావయ్య బంగారు వంద పెట్టుకుంటదా బావయ్య బంగారు రాని చదువుకుని తీగులందుకే మందల మాణిక వాడి తీగులందుకే మందల మాణిక రాని చదువుకుని తీగులందుకే మందల మాణిక నీ వారిపై దొబ్బలకు దాని పనిళ్ళకు బావయ్య బంగారు బావయ్య బంగారు ఐ లవ్ యూ బాబా సన్నాని నడువుకు సన్నాని నడువుకు పట్టు తిరగదికే మంగళవారిక పట్టు తిరగదికే మంగళవారిక సన్నాని నడువుకు పట్టు తిరగదికే మంగళవారిక నీ గుడ్డె రూపాలు యారు వీడియో కావాలన్నా నీ గుడ్డె రూపాలు కింద చెప్పులందుకో బావయ్య బంగారు కింద చెప్పులందుకో బావయ్య బంగారు గుడ్డె రూపాలు కింద చెప్పులందుకో బావయ్య బంగారు కింద చెప్పులందుకో బావయ్య బంగారు ఎల్లు మీద మన్ను పోయి అక్కనలో నెత్తనే మంగళ మాణిక పోయి అక్కనలో నెత్తనే మంగళ మాణిక ఈ మాట ముందు గంట గింతలు లేవునా బావయ్య బంగారు నీ నోట్ల
అదేమో బరండి ఆలు లేకపోతే బెన్నపేట ఆలు లేకపోతే అందుకేనా సంపతి నువ్వు దాకరా ఇదివరకు జరంగోలు వేసుకున్నది నిన్న మళ్ళీ నిన్న మళ్ళీ నలభై కథ చెప్తే ఫుల్ బాట తాగింది కొట్టింది కూడా ఇంకొక గంటన్నర అయ్యా మంత్రసర కొబ్బరి మంత్రసాల కొబ్బరి కాదు మంత్రసాల వాడలు రోజులు గృహాలు వనియ లేదు వనియ వంక లేకపోతే వంగర పోతే ఎంకర చూసి అడిగిన 4 రోజుల కంకపాత్ర వేసి దీప డెలివరీ అవడానికి ఇంటికి పోతే కాకినాడ కాడ కాట కలిస్తే వయసున్నప్పుడు ఎర్రపిల్లలు ఎంకులాడు కూడా నల్లమల్ల అదే పేరు కొన్ని రోజులు కేసీఆర్ ఎంకులాడుకుంటాడు ఇప్పుడు రేవంత్ ఎంకులాడుకుంటాడు రాసి రోజు కానీ కోసి చూసిపోయిందంటే పెట్టేది వాడు మొగడే కాదే వాడు కోసేసుకొని వాడు తిడతారు వాడు తమిళనాడు వాడు సీఎం అయినట వాడు రోషి గాడు అది ఇట్లా మాసమ్మ పెట్టుకున్నాడు లేచి మాట్లాడాలని కోసిపోయింది ఇప్పుడు 60,000 పెద్ద మనిషి వెనుక మాట్లాడలేదు పొలాలు ఐదు చూస్తాం ఇక్కడ నుండి అబ్బా పెద్ద మనిషి పరువు అని పోయి 5 కోసి పెట్టింది పొల ఇటే నా పరువు ప్రతిష్ట కాపాని అని నెల 30,000 రూపాయలు చెప్పాలి అన్నే జీతం తెల్లనాగ గింతలు ఎందుకు గింత ఉరుడు ఎందుకు అల్లకెళ్ళి 15,000 ఇచ్చామని కోసి పెట్టారు అక్కడ వల్ల కాదు మేము 5 ఉన్నాం కొద్ది గోసులు పెట్టు 4 గంటల గోసులు దిగి 10 రూపాయలు ఇస్తాం మీరు ఎప్పుడు తాను చేసారు వీళ్ళ వారం కోసం తాను చేస్తారు కాలువ అయినప్పుడే తాను చేస్తాం కాలువలు అన్నా కాలువలు అన్నా చెప్పు ఎక్కడ సిటీకి వెళ్ళిపోయారు గుడ్డ ఉన్నది గుడ్డిరమ్మ గుడ్డి గుడ్డి అయితే బిడ్డ ఇక్కడ కంప్యూటర్ చేపించిన కొత్త పొలం దినాలకు దినాలు పడతారు ఓ గుడ్డి రమ్మనే ఓ గుడ్డి రమ్మనే కోలున్నాయి ఎవరు కరెంట్ కాదు తెల్లగలుగుతుంది కరెంటు తెల్లగలుగుతా ఎవరు ఓ పోలకి మూతే గిన్నె ఎటుకలు ఉంటాయి చెప్పి నెత్తా అయ్యో ఎవరు బీట ముద్దుకున్నావు బీట ఎత్తుపడుగు బీట అందాదా 5 ఫీట్లు ఉన్నట్టున్నావు బీటో పున్నసాన్ అవసరం అది వెనక బ్యాక్ సైడ్ బాంబు పెట్టి బాంబులో పెట్టే ముందడు లాస్ట్ పక్కున్నది దొరసం డెలివరీకి ఉన్నది తీసుకోవచ్చు వెళ్ళి పంపం
ఏమంటే శ్రీవారు ఇట్లారా సిగ్గులేస్తున్నాయి నీకు రాసి పాడు అమ్మవారు ఏనాడో ఆడవిల్ల సావిత్రి దేవి 7 రోజులు సిద్ధుడు రట్టగడ పెట్టి తోడ పుట్టింది ఆడవిల్ల అంజలి దేవిని అమ్మంగా 7 రోజుల తర్వాత ఒక బిడ్డ అనుకున్న పుట్టిన బిడ్డను అనుకుని గురికి తోట ఉన్న బిడ్డను కడిగి గాలిచ్చిండు తన మీద పిల్లలు నాడు తల్లి గారి చూడు ఎప్పుడు మూర్తిపై పండు కొని ఉన్నదో బిడ్డ పుట్టింది రాజు వెంకరెడ్డికి ఏర్పడద్ది మరి దబా రాజు వెంకరెడ్డి సమయానికి వచ్చి బంధు పెట్టుకొని అమ్మ లోగిల్లా బేటికైనా కనబడేమో రాజు వెంకరెడ్డి తన లోగిల్ల బేటికో ఆడి ఇల్లు లేదు ఇంకా అలిగిరి కేవలం అప్పుడు 7 రోజుల తర్వాత నాకు ఒక బిడ్డ పుట్టిందని అవు దగ్గర అమ్మ అంగారమ్మ నీవే
రామ అయోధ్యపతి రామ ఆ బిడ్డ కనుక చూడు కొల్లుకుంటుందమ్మా నాని రాజు వెంకరెడ్డి కనుక చూడరే ధనత్వం ధనధనం అంట కనుక చూడు అవు వైభూల కచ్చిండు ఒక్కసారి గడ్డపార ఓడి వస్తే జను అని గడపార ఎవరమంటేనమ్మా ఇదేమి కలిమాయ గడపార వదిలేస్తే జను అనే ఉడుతుందా అని ఆడ 5 వారాల మట్టి తీసే వరకు అవు 4 బొక్కెళ్ళ బంగారం చేద్దాని అదే ప్రకారంగా 4 దిక్కుల 4 నెలల 16 బొక్కెళ్ళ బంగారం తేలింది నా బిడ్డ పుట్టిన గడియ మంచిది కావచ్చు అనుకోని రాజు వెంకటరెడ్డి 16 బొక్కెళ్ళ బంగారం కనుక తోడుకొని ఏమి చేసిండు ఎరికైనా ఒక్క బొక్కడు బంగారం అని ఊరు బయట కనుక చూడు 7 కోడిమూటల 7 ఎకరాల తరి కొన్నాడమ్మా రాజు వెంకటరెడ్డి కాదండి ఒక బొక్కడు బంగారం అమ్మి 7 ఎకరాల తరి 7 కోడిమూటల బావి కొన్నాడు అవి 6 కనుక చూడు 6 పారం తీసుకొని మరి రాజు వెంకటరెడ్డి ఏమంటే ఆలోచించండి ఎరికేనా అవు నా గర్భవాతుంది 7 కొడుకులు పుట్టిండ్లు 7 తోడా ఒక బిడ్డ పుట్టింది రేపటి కల్లా నా బిడ్డ పెరిగి పెద్దది అయినాడు నా కొడుకులు ఏమరుచుకుంటారు ఏమరకట్టం ఇస్తారు ఏందనుకొని ఆ కొడుకులు తెలియకుండా కోడమ్మ తెలియకుండా ఈ 15 బొక్కెళ్ళ బంగారం పట్టుకొని కనుక చూడు దబా దబా భార్య భర్తలు ఎవరు తెలియకుండా 7 కోల్మోడల బాయి 7 ఎకరాల తరికాడికి వచ్చిండు ఇంప గొలుసులతోటి కనుక చూడు ఆ 15 బొక్కెళ్ళ బంగారం ఆ బాయిలో వదిలిపెట్టాడు ఆ బాయి ఎందుకొరకంటే రేపటి కన్నా నా కొడుకులు ఏరు పడినాడు ఈ బాయి కనుక చూడు నా బిడ్డకి ఇచ్చినాడు ఆ బిడ్డకి బాయి పోతే 7 ఏళ్ళ కాలం పోయినా 7 ఏళ్ళు ఎద్దడు వచ్చినాడు బాయిలో పుడిగా తీసుకుంటే నా బిడ్డకి బంగారం దొరుకుతుంది అవు నా బిడ్డ ఎవరికి ఆశపడి అనుకోని ఆ బంగారం బాయి లేచింది తర్వాత ఇంటికి వచ్చిందో అంటాడు తెల్లారుతుంది పొద్దుకుతుంది అవ కూడా 21 రోజు ఎప్పుడు దగ్గరికి వస్తుందో పోరంటే పోరైపోతుంది రారా రౌతే బామా మన బిడ్డ పేరు పెట్టానమ్మా మరి ఆనాడు చూడు ఎంతైనా యొక్క రాజు వెంకటరెడ్డి బామా సావిత్రిదేవి మన బిడ్డ పుట్టింది మన ఇంటికి లక్ష్యం వచ్చింది అరే రే మనకు బంగారం దొరికింది ఆడవిళ్ళతో ఇయ్యం ఆడవిళ్ళతో కయ్యం ఆడవిళ్ళతో రాకట ఆడవిళ్ళతో పోకట ఆడవిళ్ళతో సుట్రికం ఆడవిళ్ళతోనే సృష్టి ఏర్పడుతుంది బామ మనకు బిడ్డ పుట్టింది ఎంతైనా 7 కోలమొడల బాయి కొన్నా 7 ఎకరాల తాయి వచ్చింది